వివాహితను హతమార్చి గొయ్య తీసి పూడ్చిపెట్టిన భర్త, అత్త, మామ, ఆడబడుచు. శవాన్ని పూడ్చిన బొందపై కట్టెల పొయ్యి పెట్టి పిండి వంటలు చేసిన కుటుంబ సభ్యులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో వివాహితను హతమార్చి గొయ్య తీసి పూడ్చిపెట్టిన భర్త, అత్త, మామ, ఆడపడుచు. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాతిపెట్టిన చోట తవ్వగా బయటపడిన మృతదేహం. ఇంటికి తాళం వేసి పరారైన మృతులాని భర్త, అత్త, మామ, ఆడబడుచు. కాటి లక్ష్మి అత్త, కాటి రాములు మామ, దుర్గా ఆడబడుచు. ఆడబడుచు భర్త మహేందర్, గోపి చనిపోయిన మహిళ భర్త. చనిపోయిన మహిళ నాగమణి 35 సంవత్సరాలు. ఆమెకి 2 కుమారులున్నారు. సార్ సార్ శంకర్ భూపతి అంజయ్. మా ఇల్లు నేను ఇక్కడ ఉంటలేను, వేరే కులవృత్తి చేయడానికి పోయినా. అయితే మా ఇంట్లో కిరాయికి మహేష్ అన్న అబ్బాయి, దుర్గా అనే అమ్మాయి ఉండేది. వాళ్ళ అమ్మ లక్ష్మి ఆమె పేరు, వాళ్ళ నాయన దుర్గా వాళ్ళ నాయన పేరు రామయ్య. వాళ్ళు ఉండేది. వాళ్ళు ఇక్కడ ఈ కాలనీ పెద్ద మనిషి దండ వెంకన్నా ఇట్లా మీ ఇంట్లో వాళ్ళని చంపి పెట్టిర్రు, నువ్వు రావాలని నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేను వచ్చి చూసి ఆడ కొద్దిగా తోని చూసిన. తోని చూస్తే అది తేలింది.